మై ఛానల్. కాశ్మీర్ రోడ్ ట్రిప్లో భాగంగా ఈరోజు మనము జమ్మా మసీద్ చూడటానికి వెళ్తున్నాము. కాశ్మీర్ సిరీస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈరోజు కాశ్మీర్ ప్రజలకు అత్యంత పవిత్రమైన అతి పురాతనమైన జమ్మా మసీదును చూడటానికి వెళ్తున్నాము. ఈ జమ్మా మసీదు కాశ్మీర్ సిటీ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దాల్ లేక్ చూడండి, ఉదయం పూట ఎంత ప్రశాంతంగా చాలా అందంగా కనిపిస్తుందో. ఒక కాశ్మీర్ వ్యక్తిని జమ్మా మసీదుకు ఎలా వెళ్ళాలి, లోపలి చూడటానికి మమ్మల్ని రాణిస్తారా లేదా అనే విషయాలను గురించి అడిగి తెలుసుకున్నాము. కాశ్మీరీ ప్రజలకు హుక్కా తాగటం బాగా అలవాటు. ఇక్కడ ఎక్కువ మంది చాలా ఇష్టంగా చలిని తట్టుకోవడానికి హుక్కాను తాగుతారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కోట పేరు హరిప్రభాత్ కోట. హరిప్రభాత్ను కుహ్-ఏ-మారన్ శ్రీనగర్ కాశ్మీర్ అని పిలుస్తారు. ఇది ఒక చారిత్రక కొండ. ఈ కొండ మీద నుండి శ్రీనగర్ మొత్తాన్ని చూడవచ్చు. దీనిని దురానీ కోట అని కూడా అంటారు. 1590లో అక్బర్ బయట గోడ మరియు కది దర్వాజా అనే పెద్ద ద్వారం నిర్మించాడు, కానీ పూర్తి కోటను నిర్మించలేదు. 18వ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ఆఫ్ఘనిస్తాన్ గవర్నర్ ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు మనము జమ్మా మసీదుకు చేరుకున్నాము. పురాతన కాలంలో జమ్మూ కాశ్మీర్లో స్థాపించబడిన అద్భుతమైన మసీదు జమ్మా మసీదు. ఇది క్రీస్తు శకం 1400లో కాశ్మీర్లో సుల్తాన్ సికిందర్ పాలనలో నిర్మించబడింది. ఇది పాత నగరం నౌహట్టా శ్రీనగర్ నడిబొట్టున ఉంది. ఈ అద్భుతమైన మసీదు దాని అందమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఈ మసీదు శ్రీనగర్ పర్యాటక ఆకర్షణలో ఒకటిగా పరిగణించబడింది. మసీదులోనికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం ఇది. ఈ ప్రధాన ద్వారం 48 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని చెక్క స్తంభాలు కనిపిస్తున్నాయో. ఇవన్నీ కూడా దేవదారు అంటే పైన్ ట్రీ వుడ్తో తయారు చేశారు. ఇవి మొత్తం 378 చెక్క స్తంభాలు. సుల్తాన్ సికిందర్ ఈ మసీదును ప్రారంభించారు. 1394లో ప్రారంభిస్తే 1402 CEలో పూర్తి చేయబడింది.
జమ్మా మసీదు బౌద్ధ గోపురాలకు సారూప్యతతో పెర్షియన్ వాస్తుశిల్పంచే ఎక్కువగా ప్రభావితమైంది. నిర్మాణం మొత్తం 384 x 381 అడుగుల విస్తీర్ణంలో ఉంది మరియు 4 టెరెట్లతో చతుర్భుజాకారంలో ఉంటుంది. ఇవి ప్రతి వైపు మధ్యలో ఉంటాయి మరియు పిరమిడ్ పైకప్పులతో కప్పబడి ఉంటాయి. అన్ని టెరెట్లు విశాలమైన హాల్స్తో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. ప్రకాశవంతమైన పసుపు గసగసాల నాచుతో నిండిన ఇటుక మార్గాలను కలిగి ఉంటాయి మరియు మొత్తం నిర్మాణం 4 వైపులా విశాలమైన దారులతో చుట్టుముట్టబడి మధ్యలో చతురస్రాకార ఉద్యానవనం ఉంది. మసీదు యొక్క దక్షిణం వైపున ఉన్న ప్రవేశ ద్వారం ఒక అంతర్గత ప్రాంగణానికి దారి తీసే ఒక అంతర్గత పోర్టుకోను కలిగి ఉంటుంది. ఈ ప్రాంగణం సాంప్రదాయ చార్బాగ్ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది మరియు మధ్యలో ట్యాంకు ఉంది. మొత్తం ప్రాంగణం కోణాల వంపు ఇటుక ఆర్గెట్తో నిర్మించబడింది. వాస్తవానికి చీనార్లతో నాటబడిన ఆ స్థానం 2 అంచెల వాలు పైకప్పుతో కప్పబడిన ఆర్చ్ లివాన్లతో చుట్టబడి ఉంటుంది. శుక్రవారాల్లో మసీదు చాలా రద్దీగా ఉంటుంది మరియు మీరు పర్యాటకులదే సందర్శించడానికి దూరంగా ఉండాలి. జమా మసీదును సందర్శించడానికి రోజులో ఉత్తమ సమయం మొదటి ప్రార్థనా సమయంలో గాలి, శాంతి మరియు పవిత్రతతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది. మతపరమైన స్థలం యొక్క అలంకరణను నిర్వహించండి మరియు పూర్తి పొడవు ప్యాంటు లేదా సల్వార్లతో పొడవాటి చేతుల దుస్తులను ధరించండి మరియు మీ తలను కప్పుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇదే ప్రధాన ప్రార్థనా స్థలం. ఇక్కడ మొత్తం 33,333 మంది కలిసి ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఈ ప్రార్థనా స్థలాన్ని నిర్మించారు. జమ్మా మసీదు లోపల నుండి చూస్తే ఈ హరిప్రభాత్ బోటు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఈ కోటపై నుండి చూస్తే శ్రీనగర్ సిటీ మొత్తం కనిపిస్తుంది. పావురం చూడండి, చాలా నీరసంగా పడిపోయి ఉంది, ఎగరలేకపోతుంది. కొంచెం వాటర్ తాగిపించి అక్కడే ఆ పావురాన్ని పెట్టేశాము.
జమ్మా మసీదును అనేక వివాదాల కారణంగా అనేక సార్లు మూసివేయటం తెరవటం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి.